అయితే ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు, 'జై బోలో తెలంగాణ' చేశారు కదా, అప్పుడు స్ట్రగుల్స్ పడ్డారా? ఎందుకు పడ్డాం? స్ట్రగుల్స్ పడకుండా సినిమా ఉందా ఏదన్నా? ఆ, ఎన్కౌంటర్ పడ్డాం, శ్రీరామలేకి పడ్డాం. ఒక యమజాతకుడు ఒకటే స్ట్రగుల్ లేదు. అవును. జయమందిరికి ఉన్నాయి, భద్రాచలానికి ఉన్నాయి. భద్రాచలానికి ఫైనాన్షియల్ అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. జయమందరికి ఏం స్ట్రగుల్స్ ఉన్నాయి? రామానాయుడు గారు, వెంకటేష్ బాబు. కానీ ఫారిన్ షూటింగ్ okay. ఎంతమంది క్రూతో అసలు ఎవ్రీడే అందరినీ పెట్టారు కండి. ఆ బస్సు నిండా ఆర్టిస్టులే. వాళ్ళే ఎవ్రీడే లొకేషన్ చేంజ్. మార్నింగ్ షూటింగ్ చేసుకోవటం, నైట్ ఇంకో ప్లేస్కి వెళ్ళటం, అక్కడ పడుకోవటం, మార్నింగ్ బ్యాగులు బస్సులు వేసుకోవటం, మళ్ళీ షూటింగ్ చేసుకోవటం. డైలీ ఆల్మోస్ట్ ఎవ్రీడే ట్రావెలింగే కదా. నిజంగా బస్సులోనే పడుకున్నారా? ఒక బస్సులో బయలుదేరాలి లగేజ్ చేసుకొని, ఒక 1 hour జర్నీలో షూటింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంకో హోటల్, ఇంకో ఊరిలో స్టే ఉంటుంది, మళ్ళీ అక్కడ లగేజ్ తీసుకొని మార్నింగ్ బయలుదేరాలి. అట్లా ఓన్లీ స్విట్జర్లాండ్లో ఒక 3-4 రోజులు ఉన్నట్టున్నాము, ప్యారిస్లో 2 రోజులు ఉన్నట్టున్నాము, లండన్లో ఒక యూరోప్ ట్రిప్ మొత్తం 7-8 రోజులు లండన్లో ఉన్నాం. ఇదంతా ట్రావెలింగ్ మూమెంటే, ఎవ్రీడే మూమెంటే. నాకు తెలిసి యూవి గారు సహవాసం ఏమో తెలియదు, కానీ మీకు ఆ సినిమాకి అందరు ఆర్టిస్టులను పెట్టేసి మామూలు లాగినట్లేరు. చాలా ఫన్ ఉంటుంది. షూటింగ్లో ఎలా ఉండేది అంతమంది ఆర్టిస్టులు ఉంటే? చాలా సరదాగా ఉంటుంది కదా. అందరూ వెల్ ప్రొఫెషనల్స్ అందరూ. అవును. అందరితో నాకు మంచి కొడేటి దగ్గర నుంచి చాలా మంచి క్లోజ్నెస్ ఉంటుంది. అవును. సో అట్లా అది వర్కౌట్ అయింది బాగా. సూపర్. డైరెక్టర్ అవ్వకముందు ఒకటి ఉండేది కదా క్వాలిటీ, మీలో షార్ట్ టెంపర్ క్వాలిటీ ఒకటి ఉండేది కదా. పోయింది కదా అది. పోయిందే? పోబట్టి ఇట్లున్నావు. డైరెక్టర్ అయిన తర్వాత విసిగించిన సందర్భాలు? ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వాలి నేను. అసలు డైరెక్టర్ అయిన తర్వాత కోపాలు రావా మీకు? అసలు రావు. అసలు షూటింగ్ చూసిన వాళ్ళు తెలుస్తారు కదా, ఏంటి ఇంత కూల్గా అంటారు. తెలుసుగా మన ఫ్లాష్ బ్యాక్ మనకి తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా. చాలా కూల్గా ఉండేవారు. జై బోలో తెలంగాణ అప్పుడు హడిల్స్ ఉన్నాయన్నారు కదా, ఏంటి సార్? ఏ విషయంలో హడిల్స్ ఎదుర్కొన్నారు? అంటే స్క్రిప్ట్ ప్రెషర్ ఉంటుంది. ఆ సినిమా మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ ఇస్తే సినిమా ఏం లేదు కదా, ఇక సినిమాకి ఉపయోగం లేదు. ఇవ్వకపోతే ఏం చేయాలి? చాలా ప్రాసెస్ కదా అది. పైగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. నేనే ప్రొడ్యూస్ అంటే మనం అనౌన్స్ చేసాము, ఆయనకి రావడానికి లేదు. పై ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు నేను నా గోల్ ఏంది, నా లైఫ్ గోల్ ఏంటంటే నేను అనుకున్న అంశాలని, నా ఆలోచనల్ని, నా భావాల్ని నేను నా మీడియా ద్వారా పంచాలని కదా. సో ఆ టైంకి జనసముద్రం అంతా కూడా పోరాటంలో ఉద్యమాలు ఉన్నప్పుడు నేను ఖాళీగా కూర్చోవటం, నేను ఏదో నా రెగ్యులర్ సినిమా చేసుకోవటం అనేది న్యాయం అనిపించలేదు. పైగా పిల్లల త్యాగాలు, యువకులు త్యాగం చేయటము, ఆ బాధ, ఆ సూసైడ్స్ ఇవన్నీ కూడా బాగా కదిలించాయి. సో అది కూడా ఏంటంటే శ్రీకాంత్ చారి 30th డే చౌటుప్పల్లో సభ పెట్టినప్పుడు అక్కడ అందరూ సినిమా చేయాలి తెలంగాణ మూమెంట్ అన్నప్పుడు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ సభలో అనౌన్స్ చేశాం కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఇక. సో అది రెగ్యులర్ సినిమా కాదు, అది ఇక పోరాటము, ఆ నేపథ్యము, నాకున్న ఆలోచనలు, నా భావాలు ఇవన్నీ కూడా దాంట్లో. ఎవరు ముందుకు రాలేదు ప్రొడ్యూస్ చేయడానికి సినిమా? మీరే ప్రొడ్యూసర్ గా? ముందు చాలా మంది చేస్తా ఉన్నారు, కానీ కమర్షియల్ వైబిలిటీ ఉంటుందో ఉండదో, ఇది ఆంధ్రాలో రిలీజ్ కాదు, తర్వాత టార్గెట్ చేయబడతాము ప్రొడ్యూస్ చేస్తే తెలంగాణ సినిమా చేసాడని. శంకర్ దేవ్ ఉంది ఏదో ఆయనకి వెనక ముందు ఏం ఆలోచించాడు, తను డేర్ స్టెప్ వేస్తాడు, కానీ అందరం అట్లా వెళ్ళలేం కదా అని డైరెక్ట్గా చెప్పాను. నీదేముందా, నువ్వు ఏదో ఒకటి నీ ఆలోచనలు వెనక నువ్వు అనుకుంటే చేసేస్తావు, పరిణామాలు ఆలోచించవు నువ్వు, కానీ అన్నీ ఆలోచించాలి కదా కమర్షియల్ కదా. అట్లా ఇంకా నేనే ఉన్నాయన్నీ కొనుక్కొని అమ్ముకొని చేసాం. అమ్మేశారు మొత్తం? అమ్మకపోతే ఇప్పుడు సినిమా ఎట్లా అవుతుంది? మరి ఇప్పుడు మీరు మీ లైఫ్ లాంగ్ సంపాదించిన ఆస్తుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఉంటాయి, అంతగా ఏం లేవు కానీ ఓకే. ఓకే ఓకే. ఆ టైంలో పెద్ద రెమ్యునరేషన్స్ లేవు కదా. ఇప్పుడు అట్లాంటి సినిమాలు చేస్తుంటే చాలా ఉండేవి. ఆ టైంలో నెల జీతాన్ని పని చేసినట్టే ఉండేది కదా అంతా. అప్పట్లో ఎక్కువ డబ్బులు వచ్చాయి కదా. ఇప్పట్లో రెమ్యునరేషన్ మన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, ఎక్కువ ఖర్చులు పెట్టాము, సో బంధాలు ఉండవు, ఉన్న దాంట్లో కొద్దిగా కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి మాత్రం రన్నింగ్లో ఉన్నాం. ఓకే ఓకే. మీకు బాధ ఉంటుంది సార్? మా టైంలో ఇప్పుడు చూస్తే కోట్లు ఒక్కొక్క డైరెక్టర్ 20 కోట్లు 30 కోట్లు. బాధ ఏమి ఉండదు. ఆ రోజు హిట్ సినిమాలు ఆ రోజుల్లో మంచి హిట్లు ఇచ్చారు కదా. అవును, ఆ రోజు కదా, ఈ రోజుకి రేపటికి ఏంటో తెలియదు కదా. అవును. ఏంటి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కొడుకుని డైరెక్టర్ చేస్తున్నారు, డైరెక్టర్ అవుతున్నాడు అని విన్నాము. చిరంజీవి గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చినట్టున్నారు కదా, కలిసినట్టున్నారు కదా? కలిసారు. ఓకే. తను స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఓకే. ఇంకా డైరెక్షన్ అదే నెక్స్ట్ మంత్ అట్లా చేయాలనుకుంటున్నాం. ఓకే
ఓకే, తను అయితే రెడీగా ఉన్నారు. స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది, మొత్తం మ్యూజిక్ సాంగ్స్ రికార్డింగ్ అయిపోయినాయి. లొకేషన్స్ కాశ్మీర్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఓకే, ఆ లొకేషన్ కూడా వెళ్ళొచ్చాము. సో ఆ పర్మిషన్స్ అవి పెట్టాము. ఆ పర్మిషన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సూపర్. ప్రస్తుతానికి ఉన్న ప్రోగ్రెస్. మీరు 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 మళ్ళీ కమర్షియల్ ఫార్మేట్లోకి ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, కథలు ఉన్నాయి, చేయాలనుకుంటున్నాను. బట్ దాని సరైన కథకు తగ్గ యాక్టర్ హీరో దొరికినప్పుడు చేస్తేనే దానికి మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఇందాక లేదు బాలకృష్ణ గారికి అప్పుడు చెప్పిన కథ, పోలీస్ కథ ఫ్రెష్ గా ఉంటుంది అన్నారు కదా. ఉంటుంది, బట్ ఈ మధ్య ఎప్పుడు కలవలేదు. బాలయ్య బాబు గారిని కలవలేదా? చాలా సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు కలిసి 4-5 సంవత్సరాలు అవుతుందా? ఓకే ఓకే, సూపర్ అండి. ఆయన ఒక జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు కదా విజయాలు. ఇప్పుడు చూస్తుంటారా, రెగ్యులర్ ఇండస్ట్రీ ఫాలో అవుతుంటారా? ఎందుకో ఇండస్ట్రీలో ఉన్నాం కదా. ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాలు అబ్జర్వేషన్ అన్ని ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ సినిమాలు అన్ని చూస్తాం. మీకు కళ ఉందన్నారు, విన్నాను. పొలిటికల్ గా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కళ ఉందన్నారు. లేదు, ఉంటే అయ్యేవన్నీ. ఉంటే అయిపోయేవాళ్ళ అవసరాన్ని ఆ రోజు తెలంగాణ రాకపోతే పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది మిత్రుల ఆలోచన ఉండేది. సో నాకు జనరల్గానే ఈ డెమోక్రటిక్స్ అంటే ఈ ఓటర్ రాజకీయాల మీద నమ్మకం లేదు బేసిక్గా. సో దీంట్లో ఉండే అవకతవకలు కావచ్చు, దీంట్లో ఉండే ఇది కావచ్చు. కాకపోతే ఆ రోజు అనివార్యంగా తెలంగాణ రాకపోతే చాలామంది కవులు కళాకారులు కూడా ఈ రాజకీయాల్లో పాల్గొంటే బాగుండేది ఆలోచన అందరు ఉంది. నాకు కూడా చేసి తప్పేం లేదనిపించింది. అంటే పవర్ ఈజ్ అల్టిమేట్. ఈ రోజుకైనా కూడా పవర్ అల్టిమేట్. పవర్ లేవడం ఉంటే పవర్ అనేది ఎప్పటికైనా అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. సో పవర్కి దూరంగా ఉండాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే నా గోల్ అది కాదు. నా జర్నీ దాంతో ముడిపడి లేదు ఎప్పుడు. నా జర్నీ ఒకవైపు ఒక రకంగా ఉండేది నా చైల్డ్హుడ్లో. బట్ సినిమాలకు ఎంటర్ అయిన తర్వాత నా జర్నీ, నా గోల్ ఇదే మెయిన్ ఫోకస్ ఉంటాం. సో దాని అవసరాన్ని బట్టి, అవకాశాలను బట్టి తప్ప అది నా గోల్ కాదు. అలాగే నేను ఒక ఎమ్మెల్యేను ఎంపీ అవ్వాలనుకుంటే ఏదో రోజు అయ్యేవాడిని అదే పనిలో ఉంటే. ఇంకా నాకు చాలా ఆఫర్లు వచ్చినాయి. సో పరిస్థితులు అనుకూలంగా లేవని, అనుకూలంగా మీన్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు అనే దాంతో నేను వెనక అడుగు వేసాను. సో కాబట్టి దానికి అంటరానిది ఏం కాదు కానీ రాజకీయము. బట్ నా గోల్, నా బోల్ అది కాదు. ఓకే, సినిమానే నాది. సూపర్ సూపర్ సార్.